హాయ్ అండి, మీ అందరికీ. మేము ఈరోజు ఊరు వెళ్తున్నామండి. అదేంటన్నది తర్వాత చెప్తాము. ఒక ఫంక్షన్ ఉందండి, అది మాకు సంబంధించింది. అది అక్కడ చూపిస్తాం, లాస్ట్లో చెప్తామండి. మీకే అర్థమైపోతుంది చూసుకున్నాక. ఓకే అండి, బాయ్ అండి. ప్రయాణం వీలైతే ప్రయాణం ఎలా జరిగింది అన్నీ కూడా చూపిస్తాము. అక్కడ ఫంక్షన్ అయితే కంపల్సరీ చూపిస్తామండి. ఓకేనండి, ఓకే, బాయ్ అండి. ఇదిగోండి, ఈరోజు మేము ఫంక్షన్కి అని చెప్పాను కదండి. ఇదిగోండి, వ్యాన్లో బయలుదేరాం మా బంధువులతో పాటు ఆ విలేజ్కి వెళ్తున్నామండి. మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా చూపిస్తూ ఉంటాను, చూడండి. అక్కడ ఫంక్షన్ కూడా చూపిస్తానండి.
చూద్దామండి ఎదురు ఇదిగోండి ఇక్కడ అరటిపళ్ళు తీసుకుందామని ఆగామండి. ఫంక్షన్కి అరటిపళ్ళు అవసరం. అయితే ఇక్కడ అరటిపళ్ళు ఏం చేసామంటే ఒక 2 గెలలు తీసుకున్నామండి. చాలా తక్కువ రేటుకి ఇచ్చారు. అదే మనకి టౌన్లో అయితే ఆ రేటుకి రావు. డబుల్ ఉంటాయి వీళ్ళు. పక్కన కాపులు ఉంటాయండి కరకట్ట మీద కాపు దారి అరటిపళ్ళు సంబంధించిన కావాలంటే అక్కడ రైతులు చాలా తక్కువగా అరటిపళ్ళ కోసమని ఆగాం మేము ఇక్కడ. ఎవరు తీసుకుంటున్నారు మా వాళ్ళు, మా బంధువులు రేట్లు అవి మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 40 minutes 1 hour అయిందండి జర్నీ స్టార్ట్ అయ్యి. 20 మంది చిన్నపిల్లలు లేడీస్ కూడా ఉన్నారు మా బంధువులు. వాళ్ళకి థమ్సప్ అన్నీ తీసుకున్నాము. తీసుకొని వాళ్ళు కొంచెం తాగారు, రిలాక్స్ అయ్యారు. మట్టిపళ్ళు ఎంత కనబడుతుంది పిల్లలు. ఇప్పుడు థమ్సప్ తీసుకొని వాళ్ళకి ఇచ్చామన్నమాట. 2 పెద్ద బాటిల్స్, 2 లీటర్లు 2 పెద్ద బాటిల్స్ తీసుకున్నాం. తీసుకుని వాళ్ళకి ఇచ్చామండి. వాళ్ళు గ్లాసులో పోసుకొని తాగుతున్నారు. ఎండగా ఉంది కదండి, అందుకని రిలాక్స్గా ఉంటుందని చెప్పి తీసుకున్నామండి. ఇంకా మళ్ళా ప్రయాణం స్టార్ట్ చేసి ఇక ఆ ఊరికి బయలుదేరుతామండి. గేట్ దాటి ఆ సిమెంట్ రోడ్ కొత్తకేసిన రోడ్ డైరెక్ట్కి వెళ్ళిపోండి. వెళ్ళి బ్రిడ్జి ఎక్కండి. బొంగ పక్క నుంచి ఆ చిన్న రోడ్ వెళ్ళి రైట్కి తిరిగి బ్రిడ్జి ఎక్కండి. చూసుకున్నారా మనల్ని?
కోటపల్లి జమీందారు అంటారు అదేనా? అవును, ఆ రోడ్డు దాకా ఉంటుంది. అదే అక్కడ కూడా కనపడుతుంది. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందా? కొంచెం ఎదరగలేండి, నేను చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ విలేజ్ అయితే వచ్చేసాము. ఫంక్షన్ ఏంటన్నది ఇంకా మీకు చెప్పలేదు కదా. ఏం లేదండి, మా పాప ఇక్కడ మేము పాపకి సీమంతం చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామండి. సీమంతం ఫంక్షను అయితే నెక్స్ట్ ఇంకా వీడియో క్లిప్స్ ఉన్నాయి, అందులో మీరంతా చూడవచ్చు. ఈ విలేజ్ అయితే చాలా బాగుందండి. పక్కనే చెరువు ఉంది, చుట్టుపక్కల గ్రామం చాలా బాగుంది. మబ్బులు కొట్టి మంచి ఆహ్లాదంగా ఉందండి. అంతా చూడండి ఎలా ఉందో, పిల్లలతో ఆటలు ఆడుకుంటున్నారు. ఫంక్షన్కి వచ్చారు చిన్నపిల్లలు కూడా. చూడండి, అలాగే సరదాగా ఉంది అక్కడ విలేజ్లో. స్పైడర్ మ్యాన్ మునిగిపోతాడు. స్పైడర్ మ్యాన్ ఏం కదా, వాటర్ లో వెబ్ యూస్ చేయాలి. ఇదిగోండి, మాకు ఈ ఫంక్షన్కి ఏంటంటే మా అందరికీ ఆ ఊళ్ళో వాళ్ళు కూడా భోజనాలు ఏర్పాటు చేశారండి వాళ్ళు, మా పాప అత్తగారు వాళ్ళు. ఇదిగోండి, మేమంతా కలిసి భోజనం చేస్తున్నాం. భోజనాలు అయితే చాలా రుచిగా చేయించారండి, చాలా బాగున్నాయి.
డాక్టర్ అవుతావు ఇంజనీర్ అవుతావా నువ్వు? చెప్పు, డాక్టర్ ఇంజనీర్ రెండిట్లో ఒకటి చెప్పు. డాక్టర్ అవుతావు నువ్వు? అబ్బో, ఆర్మీకి వెళ్తావా? సూపర్. మీరు బాగా చదువుకోండి మీ ఇద్దరు. మీదే ఊరు? గుడివాడ నుంచి వచ్చావా? ఆ అబ్బాయిది? నీది హైదరాబాదా? విజయవాడ. ఎక్కడ ఉంటారు? హైదరాబాద్లో ఉంటారా? విజయవాడేనా? విజయవాడలో నుంచి ఉంటాం, కానీ మేము విజయవాడ గుడివాడలో పుట్టాం, గుడివాడలోనే పెరిగాం. అవునా? ఇదిగోండి, ఇక్కడ భోజనం అయిన తర్వాత మేమంతా కూర్చొని సరదాగా మాట్లాడుకున్నామండి. చెరువు గట్టున చాలా బాగుంది, ఆహ్లాదంగా ఉంది. ఇదిగోండి, మొత్తం చెరువు చూసారా ఎలా ఉందో? ఇదండి ఎండాకాలం కాబట్టి ఈ విధంగా, వానాకాలం అయితే ఇంకా ఫుల్గా ఉండేది. దానికి విలేజ్ అయితే చాలా బాగుందండి. ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది, అనుకున్న దానికన్నా బాగా జరిగింది. వర్షం పడుద్దనే భయపడ్డాం, కానీ వర్షం పడలా, తుప్పరపడి ఆగిపోయింది మధ్యలో. సతీమణి అమత పక్షులను యొక్క సన్నిధికి వస్తా ఉన్నాం. నిరుపక్షులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు మరి కొన్ని సమస్యలు అందరినీ బట్టి స్పందిస్తూ ఉన్నాం. వారిని వారి వెళ్ళటానికి వారి యొక్క తల్లిదండ్రులు వచ్చి ఉండగా మీరు జ్ఞాపకం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క కృపను వారికి అనుగ్రహించండి. ప్రేమతో ఎన్నో గొప్ప కార్యములు జరిగించబట్టు కృపించండి. వారు ఇచ్చినటువంటి బిందు అంతటిని మీరు స్వీకరించండి. దీవెనను మీరు స్థిరపరచండి. మనుషుల దీవెన కంటే కూడా నీ యొక్క దీవెన విలువైనది కనుక నీ దీవెన వారి యొక్క దాంపత్య జీవితంపై మెండుగా కురిపించబడటంలో సహాయం చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పాపకి మేము సారీ తెచ్చాము. నేను మా బాబు అందరం కలిసి సారీ ఇచ్చామండి. దాంతోపాటు గాజులు కూడా ఇవ్వాలంటే ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, దానికి సంబంధించింది. దానికోసమని ఫోటోలు దిగుతాం సార్. స్వీట్స్, శారీస్, బ్యాంగిల్స్ కూడా ఇచ్చామండి. చూడండి, ఆ చేయి పట్టుకోండి, మీరు చేయి పట్టుకోండి. ఆ చేయి పట్టుకోండి, ఆ చేయి కింద పట్టుకోండి, ఇట్లా పట్టుకోండి. ఇప్పుడు పెట్టండి, చూడండి. చూడమ్మా, అవి పెట్టమా, కింద పెడతాం. ప్లేట్ కింద పెట్టేసి యాక్షన్ తీసుకోండి. అది చూడమ్మా, చూడమ్మా ఒకసారి. చూడండి సరే, మీరు మా బంధువుల్లో చాలామంది వచ్చారు.
వాళ్ళంతా ఏంటంటే అమ్మాయికి బ్యాంగిల్స్ పెరిగారండి. దాంతోపాటుగా చాలామంది పెద్దలు పాపకి అక్షంతలు వేసి అందరూ ఆశీర్వదించారండి. చాలామంది వచ్చారు, చూడండి ఇదంతా చేశారు. ఫోటోగ్రాఫ్ అయితే మంచి మంచి ఫోటోలు తీశారు అందరూ. ఆ విధంగా పాపకి ఫార్మాలిటీగా స్వీట్స్ అవి ఇచ్చారు. ఇచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించారండి అందరూ. వేసేసి ఉంచో నొక్కలేదు. అట్లా పట్టుకుని చూడము గాజు కనబడేట్టు సైన్ చేసి కనబడేట్టు ఈ చేయి కింద ఆ చేయి కింద ముందు రెండమ్మా కొంచెం ముందు రండి. ఓ వడాయ మనం వేద్దాం, మనం ఫస్ట్ పెట్టలేదు. చూడండి చేయి దోసేయండమ్మా అండి చేయి దోయమనండి జరగమ్మా వెనక్కి జరుగు వెనక్కి జరగమ్మా
ఇదిగోండి ఫ్రెండ్స్, మేము ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 5:30 బయలుదేరామండి. మా పాపను తీసుకొని మేము మా ఊరిలో వచ్చేసామండి. ఇదిగోండి దారిలో సాయంత్రం పూట టీ తాగామని చెప్పి ఒక సెంటర్లో ఆగి అందరం కలిసి టీ తాగి అలా తిరుగు ప్రయాణం అయ్యామండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా కామెంట్ రూపంలో ఫంక్షన్ ఎలా ఉంది, మీకు ఏమనిపించింది అన్నది మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చాలా థ్యాంక్స్ అండి.